బెట్టింగ్ సరదా ప్రాణాలు తీస్తోంది. ఐపీఎల్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని ఎంటెక్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ అత్తాపూర్లో జరిగింది. బెట్టింగ్ కు అలవాటు పడి డబ్బుల కోసం తనకున్న బుల్లెట్ బండి ఐఫోన్ ను అమ్మేశాడు. డబ్బులు మొత్తం బెట్టింగ్ లో పోవడంతో సూసైడ్ చేసుకున్నాడు. ఇతడే కాదు, చాలా మంది యువకులు ఈజీ మనీ కోసం బెట్టింగ్ కు బానిసలవుతున్నారు. అప్పులు చేసి మరీ బెట్టింగ్లు పెడుతున్నారు. బెట్టింగ్ సరదా అనేక మంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, బెట్టింగ్ పై ఒక పక్కన పోలీసులు కానీ కొంతమంది స్వచ్ఛందంగా దీనిపైన అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా కూడా ఇంకా మరణాలు ఆగడం లేదు. ఈ ఎంటెక్ విద్యార్థి విషయంలో అసలు ఏం జరిగింది? తల్లిదండ్రులు ఏమంటున్నారు సూసైడ్ పట్ల? ప్రతి సంవత్సరము మార్చిలో ఐపీఎల్ స్టార్ట్ అయిందంటే చాలామంది యువత కానీ స్టూడెంట్స్ కానీ తర్వాత ఇతర దీనిలో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా సాయంత్రం అయితే చాలు మొత్తం అందరూ కూడా బెట్టింగ్స్ మీదే ఎక్కువగా ఫోకస్ పెడతారు. ఒక్కొక్క మ్యాచ్ మీద కొన్ని లక్షల మీద పెడతారు. కొంతమంది అయితే 1000 రూపాయల నుండి స్టార్ట్ చేసి ₹1,00,000 10 లక్షలు ఇక్కడ వరకు కూడా పెట్టినటువంటి సందర్భాలు కూడా ఎక్కడో ఉన్నాయి. రోజు జరుగుతున్నటువంటి తతంగమే దాదాపు అది 2 నెలల పాటు జరుగుతుంది ఐపీఎల్. ఈ 2 నెలల పాటు జరిగేటువంటి ఈ ఐపీఎల్లోను కొన్ని వేల మంది రోడ్డు మీద పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఉన్నదంతా బెట్టింగ్స్లో పెట్టేస్తారు. ఎందుకంటే ఎక్కువ ఆశ, ఎందుకంటే ఎక్కువ మంది ఎదుటివాడు రేషియోస్ ఎక్కువ ఇవ్వడం. అంటే ₹1000 పెడితే నేను నీకు 3000 ఇస్తాను, లేకపోతే 4000 ఇస్తాను, 5000 ఇస్తే నీకు 10,000 ఇస్తాను, లేకపోతే ₹1,00,000 వేస్తే నీకు 2 లక్షలు ఇస్తాను, 3 లక్షలు ఇస్తాను అనేది కొంత టెంప్ట్ చేస్తారు. అంటే అతను మాత్రం స్ట్రాంగ్ టీంతో ఆడతాడు, వీళ్ళని మాత్రం లూజ్ టీంతో ఆడేలాగా వాళ్ళకి టెంప్టింగ్ చేస్తాడు. ఈ టెంప్టింగ్కి వీళ్ళందరూ కూడా దాసోహం అయిపోయి డబ్బులు ఎక్కువగా పెడుతున్నారు. అక్కడక్కడ అప్పులన్నీ తీసుకొని వచ్చి ఈ రకమైన బెట్టింగ్ కాసి మొత్తం నిండా పోగొట్టుకొని ఇప్పుడంతా రోడ్డు మీద పడుతున్నారు. కొంతమంది అయితే ప్రాణాలని వారు పోగొట్టుకుంటున్నటువంటి సందర్భం కనపడుతుంది. ఒక నెల ముందుకు ఒకటి చూస్తాం మనం, ఎక్కడైతే మేడ్చల్ దగ్గర కూడా ఇలాంటి వ్యక్తి ₹2,00,000 పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత ఇప్పుడు ఏకంగా ఎంటెక్ స్టూడెంట్ పవన్ అనే వ్యక్తి, సో అతనికి మంచి భవిష్యత్తు ఉంది. జేఎన్టీయూలో ఆయన ఎంటెక్ చేస్తున్నాడు, 2nd ఇయర్. సో బుల్లెట్ బండి, ఐఫోన్ అన్నీ చేశాడు. దాంతోపాటు రూమ్ రెంట్ కోసము, లేకపోతే హైదరాబాద్లో ఉంటే తనకి ఖర్చుల కోసం వాళ్ళ ఇంటి నుంచి కూడా పెట్టే డబ్బులు ఏదైతే ఉందో ఆ డబ్బులు కూడా మొత్తం బెట్టింగ్ కోసమే అతను పెట్టేసినట్టుగా సమాచారం అవుతుంది. సో ఏ టీం మీద పెట్టినా కూడా అదంతా పూర్తిగా ఓడిపోతుంది. దాంతోపాటు బెట్టింగ్ పెడుతున్నటువంటి వ్యక్తులు ఎవరవుతున్నారో వాళ్ళ డబ్బుల కోసం ఆటోమేటిక్గా మ్యాచ్ ఓడిపోగానే డబ్బులు అంటూ కూడా వాళ్ళు వెంట పడుతుంటారు. ఎందుకంటే వాళ్ళు ఓడిపోతే ఏ రకంగా డబ్బులు ఇస్తారో వీళ్ళు ఓడిపోతే కూడా డబ్బులు అదే పద్ధతిలో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఏంటంటే డబ్బులు ఇవ్వలేకపోతే వాళ్ళు ఏమైనా చేస్తారేమో, లేకపోతే అవమానం అవుతుందేమో, ఇలా ఆలోచించి చాలామంది కూడా క్షణికావేశంతో సూసైడ్లు చేసుకున్నటువంటి సందర్భాలన్నీ ఇప్పుడు కనపడుతున్నాయి. అదే కోవకి వచ్చింది ఈ పవన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాగా చదువుకున్నటువంటి వారు, మంచి మెచ్యూరిటీ లెవెల్స్తో థింకింగ్ చేసినటువంటి వారు కూడా ఇట్లా సూసైడ్ చేసుకున్నటువంటి సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే బెట్టింగ్ అనేది ఒక మహమ్మారి. ఆటోమేటిక్గా నీకు గతంలో మనం చూసాము, ట్రేడ్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి కానీ దాంట్లో ఏదైతే డబ్బులు షేర్ మార్కెట్లో డబ్బులు పెడితే ఒక ₹10 పెడితే ఆటోమేటిక్గా మళ్ళీ ₹10 వచ్చేది, మళ్ళీ ₹20 వచ్చిన డబ్బులతో కూడా పెట్టేస్తే ఆటోమేటిక్గా పోయేది. సో అట్లనే ఉంటుంది. ఇది కూడా బెట్టింగ్స్ కూడా ఖచ్చితంగా రిస్క్తో కూడుకున్నటువంటి వ్యవహారమే ఖచ్చితంగా. ఎందుకంటే ఎక్కడ ఎంతవరకు పెట్టాలి, ఎంత అదుపులో ఉండాలనేది కూడా స్వయంగా కూడా మనకు కూడా ఉండాలి. దాంతోపాటు ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం ప్రతి ఒక్క స్టేటు కానీ సిస్టమ్ అంతా కూడా, పోలీస్ సిస్టమ్ అంతా కూడా దీని మీద ప్రత్యేకంగా పనిచేస్తుంటుంది. ఎక్కడెక్కడ బుకింగ్లు ఉంటారు, ఎక్కడెక్కడ ఫండర్స్ ఉంటారు, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, దాంతోపాటు రెగ్యులర్గా ₹1,00,000 ట్రాన్సాక్షన్ చేసిన నైట్లో ట్రాన్సాక్షన్ చేసిన సందర్భాల్లో ఎవరెవరు ఉంటారు ఏంటనేది కూడా వాళ్ళ మీద అనేక రకాలుగా కూడా నిఘా పెట్టినా వాళ్ళందరినీ కూడా ఇప్పటికే పట్టుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. అంతమందిని అరెస్ట్ చేస్తున్నారు. పైగా మీడియాల్లో వస్తుంటాయి, పేపర్లో వస్తుంటాయి. ఇన్ని సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కూడా బెట్టింగ్కి బలైపోయారంటూ కూడా వార్తలు వస్తున్నప్పటికీ కానీ చాలామంది ఇంకా అదే ఉచ్చులో ఇరుక్కుపోతున్నారు. సాయంత్రం అయితే టీవీలకి అతుక్కుపోయి ఇట్లా బెట్టింగ్లకి తన దగ్గర ఉన్నటువంటి తన సంపాదనకి తను పెట్టే బెట్టింగ్కి సంబంధం ఉండదు. సో అంత పెద్ద స్థాయిలో వాళ్ళు పెట్టేసి ఈ రకమైన రోడ్ల పాలయ్యి ఇప్పుడు ఏకంగా కూడా సూసైడ్లు చేసుకుని వాళ్ళ కుటుంబాల్ని అనాథలు చేస్తున్నారు. ఎందుకంటే ఎదుగొచ్చిన కొడుకు ఎంటెక్ చేస్తున్నాడు, ఆటోమేటిక్గా ఇంకొక 1 ఇయర్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ కాబట్టి
అయిపోతుంది, సర్టిఫికెట్ వస్తే మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వస్తుంది, లేకపోతే వేరే కంపెనీలో జాబ్ వచ్చి మంచి సంపాదించి కుటుంబానికి పెట్టాల్సిన అవసరం ఉంది, తల్లిదండ్రుల్ని చూసుకోవాల్సినటువంటి సందర్భంలో ఇలాంటి బెట్టింగ్ల జోలికి వెళ్ళి ఇలాంటి ఆశలకి వెళ్ళిపోయి విలాసాలకి డబ్బులు కావాల్సినటువంటి అవసరం వస్తుంది అనేసి ఇట్లా బెట్టింగ్లు బట్టి ప్రాణాలని కోల్పోతున్న నేపథ్యం కాబట్టి ఇప్పుడు పవన్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రస్తుతం అయితే పవన్కి పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తున్నారు. పోస్ట్ మార్టం అనంతరం అతని స్వస్థలానికి తన బాడీని అయితే తీసుకెళ్లిపోతున్నారు. దీని వెనుక ఉన్నటువంటి వారిపైన కూడా కేసు నమోదు చేశారు కాబట్టి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈయన ఎవరెవరితో బెట్టింగ్ వేశారు అన్న దానిపై కూడా పూర్తిగా కూపీలాగుతున్నారు. థ్యాంక్ యూ రాణా. హైదరాబాద్లోని అత్తాపూర్లో బెట్టింగ్కు అలవాటు పడి ఎంటెక్ విద్యార్థి డబ్బుల కోసం బుల్లెట్ బండి ఐఫోన్ను అమ్మేసి డబ్బులు మొత్తం బెట్టింగ్లో పోవడంతో సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటనతో అతని తల్లిదండ్రులు కన్నీరు